ఫుడ్ సర్వీస్కి తీసుకొచ్చినాము. మన బైక్ ఇప్పుడు సర్వీసింగ్కి వెళ్ళింది. సో ప్రెజెంట్ ఇప్పుడు మనము బోయినపల్లిలో నా ఎస్విఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో ఉన్నాము. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేను అంతగానము లైక్ ఏం ఐడియా అయితే లేదు నాకు లైక్ ఈ మోటో వ్లాగింగ్ గురించి. సో ఇప్పుడు నా 4th సర్వీస్ తర్వాత నా బైక్ కండిషన్ ఎట్లుంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది అవన్నీ నేను మీకు చెప్తాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చేసేయండి. మనకి మంచి సర్వీస్ దొరుకుతుంది, అన్నీ బాగా అవుతాయి, అన్నీ దగ్గర ఉండి చూసుకుంటారు. సో ఇదండి ఇది సర్వీస్ సెంటర్ అనమాట. చలో మరి మన బైక్ సర్వీస్ తర్వాత డైరెక్ట్గా నా బైక్ మీద మౌంట్ అయినాక నేను బైక్ కండిషన్ ఎట్లుంది, దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, దాంట్లో ఏమైనా చేంజెస్ చేశారా, లైక్ నిజంగా ఏమైనా చేంజ్ వచ్చింది ఆఫ్టర్ సర్వీస్, నేను అప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి ఇంకా వ్లాగ్స్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెము షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సార్ మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది, మనం కూడా తెలుగు కమ్యూనిటీలో స్టాండ్ అవుదాం. ఇంకా చలో గైస్ మరి. 1 hour later. ఇప్పుడు మన బైక్ది మన సర్వీసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక మన బైక్లో ఏమేమి చేంజెస్ అవుతాయో, దాని తర్వాత దాంట్లో ఏమేమి చేంజెస్ అవుతాయో, దాని తర్వాత దాన్ని ఏమేమి యాడ్-ఆన్స్ అవుతాయో అవన్నీ నేను మీకు వీడియో చేసి నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో మీ 4th సర్వీస్ చేస్తుంటే మీకు ఆ 4th సర్వీస్లో ఏమేమి ఇంక్లూడెడ్ ఉంటాయో మీకు అన్ని క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ లైక్ ఈ వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి, ఏం స్కిప్ కొట్టకండి. స్కిప్ కొడితే మీరు ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీ చేతిలో మరి. సో లైక్ ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వాళ్ళ సర్వీసింగ్ ఏందో నేను చూపిస్తాను. గాయస్ ఇదండి ఇప్పుడు ఫస్ట్ మన ట్యాపెట్ సెట్టింగ్ అవుతుంది బైక్లో. దీని పేరు కాసిం, మన పర్సనల్ మెకానిక్, మంచిగా చేస్తాడు, అన్ని దగ్గర ఉండి చూసుకుంటాడు. సో మీరు ఏమన్నా మీకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లకి మీరు వస్తే మీ బైక్ని కాసిం అనే మెకానిక్ హ్యాండ్ ఓవర్ చేస్తే దగ్గర ఉండి చేస్తాడు. సో మనకు ట్యాపెట్ సెట్టింగ్ అవుతుంది. సో ఆ ట్యాపెట్ సెట్టింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి మొత్తము ఈ హెడ్ అనేది ఇప్పాలి. దీని గ్యాస్ కిట్ అవన్నీ ఆల్ ఏదేదో ఉంటే అవన్నీ చేస్తారు. చేసినాక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఎలా అవుతుందో నేను డీటెయిల్గా నేను మొత్తము ఇప్పుడు ఆయన ఓపెన్ చేశాక నేను మీకు అసలు ఏందో లోపల ఏముంటో ట్యాపెట్స్ అంటే ఏందో ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు మీ బైక్స్ జీటీ ఉండని ఇంటర్సెప్టర్ ఉండని ఏ బైక్ ఉన్నా ఒకసారి మీ ట్యాపెట్ అడ్జస్ట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందో లేదో అది మీరు ఒకసారి మీ మెకానిక్కి కనుక్కొని ఒకసారి మీరు కూడా అది అడ్జస్ట్ చేయించుకుని మీ బైక్ లైఫ్ అనేది మీ ఇంజన్ లైఫ్ అనేది బాగుంటుంది. ఇదండి దీన్ని అంటారు గాయ్స్ ట్యాపెట్స్ అనేటివి. ఇది మనకి లూజ్ ఉంటే మన బైక్ అనేది చాలా సౌండ్ చేస్తే హీటింగ్ కూడా చాలా ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇది మనం టైం టు టైం అడ్జస్ట్ చేసుకోవాలా, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలా? 10,000 నుంచి 15,000 మధ్యలో 10,000 చేసుకోవాలి ఒకసారి. ఓకే. ఫస్ట్ వచ్చేసి 5,000 కిలోమీటర్కి ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. 10,000 ఒకసారి, 20,000 ఒకసారి, ఓకే, 30,000. ఓకే. దాంతో ఏమైనా ప్రాబ్లమ్స్ అది అడ్జస్ట్ చేయకపోతే ఏమవుతుందన్నా? సౌండ్ వస్తుంది, ఇంజన్ సౌండ్ నాయిస్ వస్తుంది, ఇంజన్ నాయిస్ అది గలీజ్గా వస్తుంది. సో గైస్ ఇదంటే ఇప్పుడు మనము ప్రతిసారి మీరు సర్వీసింగ్ అట్లీస్ట్ 10,000 కిలోమీటర్ సర్వీస్ తర్వాత మీరు ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీ అడ్జస్ట్ చేసుకోండి. సో మీ బైక్ అనేది ఇంజన్ లైఫ్ బాగుంటుంది. బైక్ మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా మనం బైక్ తీసుకున్నప్పుడు. సో మంచి ట్యాబ్లెట్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇదండి మనం ట్యాబ్లెట్ అనేది అడ్జస్ట్ చేసేటప్పుడు మనకి ఇది ఒక షీట్ అనేది పెడతారనమాట, పిల్లర్ కేజ్ అంటారు అనమాట. సో ఇది 0.8 mm ఉంటుంది అనమాట. సో ఈ దీని అడ్జస్ట్మెంట్ తోటి ట్యాపెట్ అనేది అడ్జస్ట్ చేస్తారు. సో ఇది పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట, లైక్ అడ్జస్ట్ చేయడం అనమాట ఫర్ ట్యాపెట్స్ అనమాట. సో మీరు ప్రతిసారి మీకు ఏదైనా షోరూమ్ వెళ్ళినప్పుడు 0.8 mm ఉన్న ఈ షీట్తోనే అడ్జస్ట్ చేస్తారు. సో మేక్ షూర్ దట్ వాళ్ళు ఇదే షీట్ వాడి అడ్జస్ట్ చేసేటట్టు మీరు చూసుకోవాలి. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ ఇది 1 సైడ్ అయిపోయిందంట, ఎల్ సైడ్ అంటారు అనమాట. సో ఈ ఎల్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు అట్ సైడ్ వెళ్ళాలా, అట్ సైడ్ ట్యాపెట్స్ కూడా అడ్జస్ట్ చేయాలా. సో మొత్తం ఎన్ని ట్యాపెట్స్ ఉంటాయి కాసం? మొత్తం 4 ఉంటాయి. 4 ట్యాపెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇచ్చేది అడ్జస్ట్మెంట్ అయిపోయింది. 4 వాల్ ఇది. అచ్చా 4 వాల్ అనమాట. సో 1 సైడ్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేయాలా. సో ఇవన్నీ మీరు నెక్స్ట్ టైం సర్వీస్కి వచ్చినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలా. మీరు చెక్ చేయకపోతే మిమ్మల్ని మంచిగా ఆడుకుంటారు. సో మంచిగా మీరు చెక్ చేసుకొని మీరు అన్ని సర్వీస్ అనేది చేయించుకోవాలా. ఇప్పుడు మన ట్యాపెట్ అడ్జస్ట్మెంట్ అనేది 2 సైడ్స్ అయితే అయిపోయినాయి. సో దీని నెక్స్ట్ వచ్చేసి జనరల్ సర్వీస్. ఇంకా మనం ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, మన ఆయిల్ ఫిల్టర్ చేంజ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీని తర్వాత ప్రొసీజర్ ఏదో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు, ఎందుకంటే ఇది 4th సర్వీస్ కాబట్టి. సో జస్ట్ లైక్ మొత్తం వీడియోస్ కానీ మీకు మొత్తం సర్వీస్ అయినా ప్రొసీజర్ ఏదో మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు సర్వీస్ నా సజెషన్ తీసుకొని మీకు సర్వీస్ ఇవ్వాలని ఉంటే మీరు సీదా వచ్చేసి ఎస్విఆర్ బోయినపల్లి, అన్నీ మీకు దగ్గర ఉండి చూసుకుంటే మంచిగా చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూసుకునేటట్టయితే ఏదంటే మన ఆయిల్ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది, ప్లస్ ఏదంటే ఇప్పుడు కొత్త ఆయిల్ ఫిల్టర్ అనేది పెడతారు. మొత్తం ఆయిల్ ఆల్మోస్ట్ అయిపోయింది, సెట్ అయిపోయింది ఆయిల్ అనేది. సో మీరు టైం టు టైం ఆయిల్ కూడా చేంజ్ చేయించుకోవాలి. చేంజ్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది బైక్. మొత్తం అయిపోయింది, దగ్గర 3.5 to 4 hours అయిపోయింది కదా మొత్తం సర్వీసింగ్ అయిపోయేసరికి. మొత్తం 3.5 to 4 hours అయింది.
సో బండి అయితే చాలా బటర్ సాఫ్ట్ అయిపోయింది, చాలా బాగుంది ఇప్పుడు వెహికల్. సో మీరు వచ్చేసేయండి ఇక్కడ ఎస్విఆర్ మోటార్స్కి. మనకి మంచి ప్రైస్లో లైక్ స్కిల్ మెకానిక్స్ చాలా మంచిగా మీకు చేసి ఇస్తారు. సో నేను వీళ్ళ నెంబర్ మీకు ఆల్రెడీ నేను కింద బయోలో పెడతాను, మీరు చూసుకోండి.